హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి. ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ఇంటి ముందు ఈ చిన్న ముగ్గు అయితే వేశాను. పెద్దది చుక్కల ముగ్గు వేద్దామని రెడీ చేసుకున్నాను. కానీ నేను ముందు రోజు ఊరికి వెళ్ళటంతో లేట్ అయింది రావడానికి. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకునే లోపు లేట్ అయిందని ఇంకా ఉదయాన్నే సింపుల్గా ఈ ముగ్గు అయితే వేశాను. పెద్ద ప్లేట్ పెట్టి రౌండ్గా వేసేసి తర్వాత ఇంకా నా దగ్గర ఉన్న స్టెన్సిల్స్ తోటి ఆ చిన్న చిన్న వేసేసి త్వరగా రంగులు అయితే వేసేసాను. సంక్రాంతి అంటే తెలుగు వారందరికీ పెద్ద పండగ కదా. ఈ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. రకరకాల పిండి వంటలు, అదేవిధంగా కొత్త బట్టలు. మాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఈ పండగకి కొత్త బట్టలు తీసుకోవటం అలవాటు. ఎందుకంటే ఈ పండగ కల్లా వరి ధాన్యం అనేది ఇంటికి వస్తుంది. అప్పుడు కొత్త బట్టలు తీసుకుంటారు పెద్దవారు. అదైతే బాగా గుర్తుండిపోతుంది. వారం 10 రోజుల ముందు నుంచే ఊర్లోకి బట్టలు అమ్మే వాళ్ళు వస్తారనమాట. మా చిన్నప్పుడు ఆ బట్టలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బట్టలు తీసుకొని అవి కుట్టించేవాళ్ళు. అలా బాగా గుర్తుండిపోయేది ఈ సంక్రాంతికి. ఇంకా పిండి వంటలు వారం 10 రోజుల ముందు నుంచి అరిసెలు, చెక్కలు, కారాలు, లడ్లు ఇలాంటివన్నీ చేసుకునేవాళ్ళు. ఇక నేనైతే టిఫిన్కి ఉదయాన్నే వడలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ వడలు ఒక 5 వడలు చేసి దేవుడికి సపరేట్గా తీసిన తర్వాత ఇంకా అందరికీ టిఫిన్ కొరకైతే ఇవి రెడీ చేస్తున్నాను. ఈ సంక్రాంతికి మా కిచెన్ అయితే ఇలా అలంకరించుకున్నాను. అంటే చిన్న చిన్నగా ముగ్గులు వేసి కొంచెం డెకార్ చేసుకుంటే బాగా చూడటానికి బాగుంటుంది. పండగ వాతావరణం అనేది మనకి డెకరేషన్లోనే కనిపిస్తుంది. మామూలు రోజులలోకి పండగ రోజుకి ఇండ్లు కొంచెం డెకరేషన్కి తేడా ఉండాలి కదా. అందుకని కొంచెం పండగ రోజు ఎక్కువగా పండగ వాతావరణం కనిపించడానికి అలా అలంకరించుకుంటాను. నేను వడలు చేసి వచ్చేలోపు మా వారైతే తోరణాలు కట్టేస్తున్నాడు. మామిడి తోరణాలు, అలాగే బంతిపూల ఇవి తోరణాలు అయితే కట్టేశాడు. పండగ రోజు పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి పనులు ఇంట్లో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే త్వరగా మనకి పని అయితే అవుతుంది. మనం అన్నీ డెకార్ చేసుకోవాలి, పూజ చేయాలి, వంట చేయాలంటే కాదు కదా. అందుకని చిన్న చిన్న పనులు మా వారికి అయితే ఒప్పచెప్పేశాను. ఇవాళ కొంచెం డెకార్ చేసేవి, అదేవిధంగా తోరణాలు కట్టేసేవి, ఇంకా ఇలాంటివి ఏవైనా పనులు ఉంటాయి కదా అవన్నీ మా వారిని చేయమని తనకు చెప్తే చేస్తున్నాడు. చక్కగా ఇవాళ తెల్ల చొక్కా, తెల్ల పంచె కట్టుకొని పండగ రోజు ట్రెడిషనల్ దుస్తులలో సంప్రదాయంగా కనిపిస్తున్నాడు. నేను ఇంకా ఇంట్లో అక్కడక్కడ అలంకరించుకుంటున్నాను. ప్రతి పండగకి నాకు ఇలా అలంకరించుకోవటం అలవాటు. దీపావళికి చూసింటే మీరు ఇంకొక రకంగా అలంకరించుంటాను. ఇవాళ కొత్త పాట్ ఒకటి ఉంటే మట్టిది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఈ మధ్య ఇందులో అయితే తెచ్చాను కానీ చాలా రోజులైంది. వంట అయితే ఇంతవరకు చేయలేదు. కొత్తగా ఉంది. ఇది ఉర్లి బౌల్కి బాగా యూజ్ అవుతుందని ఇలా అయితే అలంకరించుకుంటున్నాను. దీంట్లో ఇంకా ఇంతవరకు వంట చేయలేదు. ఇంకా పెద్దగా ఉంది. ఉర్లి బౌల్కి బాగుందని ఉర్లి బౌల్కి పెట్టేశాను. పండగలలో ఇలా అలంకరించుకుంటే బాగుంటుంది కదా అని ఇలా డెకార్ చేసి పెట్టేశానండి. నాకు ఇలా అలంకరించుకోవటం అయితే ఇష్టం. కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఇలా అలంకరించుకొని ఇంటిని అలంకరించుకోవటం. ఇదైతే టీవీ దగ్గర శంకుచక్ర నామాల దీపపు స్టాండ్ ఉంది కదా, ఆ దీపపు స్టాండ్ పైన వెంకటేశ్వర స్వామి ఐడియల్ ఉంటే ఇలా అయితే తులసాకు పెట్టి వెనక మామిడి ఆకులు పెట్టి ఇలా అయితే డెకార్ చేసుకున్నాను. ఇంట్లో కూడా బంతి పువ్వులు అక్కడక్కడ అలా అయితే డెకార్ చేసుకున్నానండి. నాకైతే ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ వాటితో డెకార్ చేసుకోవటం అయితే ఇష్టం ఉండదు. అందుకని న్యాచురల్గా ఉండేలాగా ఏవైనా పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి, ఆకులతోటి ఇలా అయితే అలంకరించుకున్నాను. మామిడి ఆకులు, అదేవిధంగా తులసి ఆకులు ఎక్కువగా తెచ్చుకున్నాను. వాటితోటి ఇంట్లో అక్కడక్కడ ఇలా అయితే అలంకరించుకున్నాను. ప్లాస్టిక్ పువ్వులు ఉపయోగించాలన్నా నాకు అంతగా ఇష్టం ఉండదు. అసలు ట్రెడిషనల్గా ఉండటమే ఇష్టము. అందుకే ఇంట్లో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండేలాగానే అలంకరించుకుంటాను. ఇవైతే టీపాయ్ పైన ఉర్లి బౌల్లోనేమో బంతి పువ్వులు అలంకరించుకున్నాను. ఇటు సైడ్ ఇంకోటి ఇది బ్రాస్ అండి, దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టేసి దానిపైన దేవగన్నేరు పువ్వులు, అదేవిధంగా చుట్టూ మామిడి ఆకుల్ని అలంకరించాను. ఇదైతే చాలా బాగుంది. ఇవాళ హైలైట్గా కనిపించింది. అసలు ఇంట్లో ఎంత బాగుందో చూస్తుంటే ఇది చాలా బాగా అనిపించింది కళ్ళకి.
చక్కగా మన ఐడియా కూడా కుదరాలి. ఏదైనా మనం అలంకరించామంటే మన ఐడియాతో అలా అలంకరించినప్పుడు అది నలుగురు మెచ్చేలాగా ఉండాలి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నేను చేసుకునే అలంకరణ అనేది నచ్చితే కనుక కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకని ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు చూసి లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఇంక ఇదైతే మా బుద్ధుడండి. బుద్ధుడి దగ్గర కూడా ఇవాళ మామిడాకులను అలా పెట్టేశాను. వెంకటేశ్వర స్వామి ఇలా అలంకరించుకున్నానండి ఇంటిని. మీరు కూడా అంతేనా? పండగ అయితే ఇలా అలంకరించుకుంటారా? ఇంకా దేవుడి దగ్గర అంత పూజ అయితే చేసి ఫస్ట్ పండ్లు పెట్టి ఇంకా అంతవరకు ఉన్నిచ్చి తర్వాత వంటంతా అయిపోయిన తర్వాత ఆ నైవేద్యం మహా నైవేద్యంగా అన్నీ పెట్టేసి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటాము. ఫస్ట్ అయితే అన్నీ అలంకరించి దేవుడికి పళ్ళని నైవేద్యంగా పెట్టి దీపాలు వెలిగిస్తాము. వంటంతా అయిపోయి ఇంకా అప్పుడు నైవేద్యం పెడతాను. కొంచెం వంట చేయాలంటే లేట్ అవుతుంది కదా, అంతవరకు మనం పూజ చేయకుండా ఉండకుండా అన్నీ అలంకరించి దీపాలు వెలిగించి దీపం నైవేద్యంగా పళ్ళను పెట్టి తాంబూలం సమర్పించి వచ్చేసానమాట. ఇంకా హారతి ఇవ్వలేదు. ఇంకా మహా నైవేద్యంగా మనం ఇంట్లో చేసిన వంటలన్నీ పెట్టి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటాం. ముందు రోజు ఊరికి వెళ్ళాం కదా, భోగి రోజు అక్కడ చెరుకు గడలు తెచ్చాం కదా. నేనైతే ఆకులు కూడా ఉండాలి, అవి ఉంటేనే పెట్టాలని నేను, లేదు ఆకులు లేకపోయినా చెరుకు గడలను పెట్టొచ్చని మా అత్తయ్య చెబితే అలా పెట్టేశానండి. మరి చెరుకు గడలు ఇలా కూడా పెట్టొచ్చని నాకైతే తెలియదు. ఇంకా అన్నీ రెడీ చేసి పూజ అంతా అలంకరించిన తర్వాత అన్నీ నైవేద్యం చేసి దేవుడికి పెట్టేసిన తర్వాత ఇవాళ మా వారు దేవుడికి కొబ్బరికాయ కొట్టాలని నేను మా వారికి అప్పచెప్పేశాను. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు మగవారు కనుక టెంకాయ కొట్టి దేవుడికి హారతి ఇచ్చి పూజ చేస్తే కనుక ఇంట్లో అందరికీ కూడా అది అనేది వస్తుంది. నేను ఒక్కదాన్ని చేస్తే ఆ పుణ్యము అది అనేది నాకే వస్తుంది. ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజ చేస్తే మగవారు ఇంట్లో అందరికీ కూడా శుభం జరుగుతుంది అని అంటారు. పండగ రోజు వంటలన్నీ వండిన తర్వాత మహానైవేద్యంగా దేవుడికి పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత తింటాము. ఇంకా వంటలంటే ఇవాళ వడలు, పులిహోర, పాయసం, పప్పు, అన్నం, వంకాయ కర్రీ అవైతే చేసి దేవుడికి 2 ప్లేట్లలాగా విడివిడిగా అలా పెడతాం. అరిటాకులో 2 ప్లేట్లలాగా పెట్టాం కదా, అలా పెట్టడం మా సంప్రదాయం అంట. అందుకని అలా పెడతాము. ఇంకా అందరం కూడా తిందామని రెడీగా కూర్చున్నామండి. దేవుడికి పెట్టిన తర్వాతనే తింటాం కదా పండుగ రోజు. ఇవాళ మా భోజనాలు కూడా అరిటాకులో ట్రెడిషనల్గా సంప్రదాయంగా పండగ రోజులలోనే ఇలా తినటం ఆరోగ్యం. అరిటాకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా మనం తినే ఇవి కూడా రుచిని పెంచుతాయంట. ఎందుకంటే అరిటాకులో ఉన్న రసాయనాలు వేడివేడివి మనం వడ్డించినప్పుడు వాటిలోకి రిలీజ్ అయ్యి అవి రుచి పెరుగుతాయంట. అదేవిధంగా ఇవి హెల్త్కి మంచిది అంటారు. అందుకని పండగ రోజులైనా కానీ మనకు కుదిరితే ఇలా అరిటాకులో సంప్రదాయంగా ట్రెడిషనల్గా ఇలా భోంచేస్తే మంచిది కదా. అందుకని ఇవాళ అందరం కూడా ఇంకా స్వీట్స్ అయితే ఊరి నుంచి తెచ్చాం కదా, లడ్డు, అరిసెలు, చెక్కలు ఇవి కూడా పెట్టి అందరికీ మా అత్తయ్య వడ్డిస్తూ ఉంటే నేను చిన్న చిన్న పనులు చూసుకొని చివరిలో నేను మా అత్తయ్య కూడా ఇదిగో ఇద్దరం కూడా ఈ 2 ప్లేట్లు మాయండి. ఈ అరిటాకులో ఉండే ఇవి 2 మాయి. మా అత్తయ్య నేను ఇద్దరం తిన్నాము. తిన్న తర్వాత మా మామయ్యకి ప్రతి పండగకి ఫోటోలు దిగడం ఇంట్రెస్ట్. మేము తీసుకుంటుంటాం కదా, చక్కగా రెడీ అయి ఉంటాం కదా, అందుకని మా అత్తను కూడా దిగమంటే నాకొద్దు నువ్వు దిగు అంటుందన్నమాట. మా అత్తయ్య సరిగ్గా కూర్చోదు అసలు. మా మామతో దిగాలంటే పరమ సిగ్గు అసలు. మా మామయ్యకి ఏమో ఇంట్రెస్ట్ దిగాలని. నేను మా వారు దిగుతుంటే మమ్మల్ని తీయండి అంటే వాళ్ళని కూడా తీసాము. పండుగ రోజు కొంచెం బాగా రెడీ అయి ఉంటాం కదా, అందుకని ఫోటోలు మేము దిగుతుంటే మా మామయ్యకి చాలా ఇంట్రెస్ట్. కానీ మా అత్తయ్యకి సిగ్గు అసలు. సరిగ్గా కూర్చోదు, సరిగ్గా ఫోటో దిగదు. అలా ఉంటారనమాట మా వాళ్ళు. సిగ్గుపడుతూ ఉంటుంది మా అత్తయ్య. మా మామయ్య ఏమో ఫోటోలు దిగాలని ఇంట్రెస్ట్గా ఉంటాడనమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చిన్న కొట్లాడుకుంటుంటే చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంది నాకు. మేనకోడలు మామయ్య కదా, వాళ్ళిద్దరూ కూడా చిన్న కొట్లాటలు భలే కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే చిన్నగా అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదుపా అని మా అత్తయ్య అంటది. అది దిగుదురాయే అని మా మామ అంటుంటాడు. అలాగనమాట. ఇంక ఇది సాయంత్రము గుడికి వెళ్దామని రెడీ అయ్యి ఇంట్లో పూజ చేస్తున్నానంటే దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. కానీ సాయంత్రం కూడా దేవుడికి నైవేద్యం పెట్టి ధూపం వేస్తాను.
సాయంత్రం పండ్లు కానీ, కొంచెం చిన్న బెల్లం ముక్క కానీ, కలకండ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొద్దిగా నైవేద్యంగా సమర్పించి ధూపం అయితే వేస్తాను. దీపాలైతే ఇలా పండగ రోజులలో లేదా శనివారం ఇంకా శుక్రవారం అలాంటి రోజులలో అసలు వెలుగుతూనే ఉండేలాగా పెద్ద దీపాలలో ఎక్కువ ఆయిల్ వేసి వెలిగించుకుంటానమాట. పండగ రోజు 24 గంటలు మరుసటి రోజు ఉదయం వరకు వెలిగేలాగా వెలిగించుకుంటాను. అఖండ దీపంలాగా పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఇంకా ఏదో అసలు తెలియకుండా ఇంకా చూసుకోలేదు, అదేదో బై మిస్టేక్లో కొండెక్కిందంటే అలా జరుగుతుంది. కానీ ఆల్మోస్ట్ 99% అసలు దీపాలు చూసుకుంటూనే ఉంటాయి, అవి వెలుగుతూనే ఉంటాయి. ఇంకా టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాము. సాయంత్రం 6:30 ఆ టైంలో వెళ్ళామండి. ఇప్పుడు త్వరగా చీకటి అవుతుంది కదా, మేము వెళ్ళేలోపు 6:30 అలా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చేలోపు 8:30 ఆ టైం అయింది. ప్రతి పండక్కి వెళ్ళాలనుకుంటాను కానీ వెళ్ళలేను. ఒక్కొక్కసారి అనుకోకుండా వెళ్తుంటాము. కానీ ఈసారి అనుకున్నాం వెళ్ళాలని. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానైతే అనుకున్నాను. మా వారు కూడా తీసుకొని వెళ్తానన్నాడు. మా అత్తయ్య, నేను, మా పెద్దబ్బాయి, మా వారు నలుగురం కలిసి అయితే వెళ్ళాం. ఇంకా మా మామయ్య అంటే చాలా తక్కువ అండి, బయటికి రాడు ఎక్కువ. మా చిన్నోడు కూడా అంతే, ఎక్కువగా బయటికి రాడు. మా మామయ్య మీరు వెళ్ళండిలే, నేను ఇంట్లోనే ఉంటాను అన్నట్టు ఇంటికి కావిల్లాగా ఇంట్లోనే ఉంటాడు. నేను, మా వారు, మా అత్తయ్య అయితే చాలా ఇంట్రెస్ట్. ఎక్కడికి వెళ్ళినా మా అత్తయ్యని వస్తావా అత్తయ్య అంటే వస్తాలే, నేను కూడా వస్తాలే అంటది. బయట తిరగాలని మా అత్తయ్యకి అయితే బాగుంటుంది. అంటే తను అసలు చిన్నప్పుడైతే ఎక్కువ అసలు నంద్యాల రాకముందు ఎక్కడికి నంద్యాల కూడా ఎక్కువ రాలేదంట. అందుకని ఇప్పుడు ఎక్కువగా నేను ఎక్కడన్నా బయటికి వెళ్తుంటే రా అత్తయ్య అంటే వస్తుంది. నేను ఇవన్నీ చూడలే ఎప్పుడు అని అంటది. అంటే నంద్యాలలో టౌన్లోకి వెళ్ళినా కానీ నేను ఎప్పుడు రాలేమ్మా, ఇట్లాంటి షాపులు ఇంతమంది ఎప్పుడు చూడలే, ఇప్పుడే చూస్తున్నా అని అంటది. ఇంకా అందుకని తనని కూడా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాను. అందరం కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నంద్యాలలో పెద్దది ఒకటే ఉంది. సంజనర్ గేట్లో రామాలయం అంటారు. రామాలయము వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉంటాడు. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, పీస్ఫుల్గా ఉంటుంది. పండుగ రోజు కాబట్టి కొంచెం ఎక్కువ మంది వచ్చారు. మిగతా రోజులలో అయితే శనివారం అయితే చాలా మంది ఉంటారు. శనివారం రోజు చాలా హారతులు ఇస్తారు దేవుడికి, అదైతే చాలా బాగుంటుందండి. శనివారం రోజు ఈవినింగ్ 8:30 ఆ టైంలోనేమో ఎన్నో రకాల హారతులు ఇస్తారు. అవైతే కన్నులకు పండగలాగా ఉంటాయి. తిరుపతిలో వెళ్ళినా ఇంత ప్రశాంతంగా ఇంత సేపు దేవుణ్ణి చూడలేమో అనిపిస్తుంది. ఇక్కడ ఎంతసేపు వెళ్ళినా ఎంతసేపు నిలబడి దేవుడికి ఎదురుగా చూసినా ఎవ్వరు కూడా ఏమనరు. అసలు ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నా ఎవ్వరు ఏమనరండి. చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లోకి వెళ్ళినా కానీ. పండగ రోజు వెళ్ళాం కదా అని ఇవాళైతే అర్చన కూడా చేయించుకున్నాం. దాదాపుగా ఎప్పుడు వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా నేనైతే అర్చనకి అభిషేకానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. అందుకని అర్చన కూడా చేయించుకున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నాకు ముత్యాల తలంబ్రాలు ఇచ్చింటే అవైతే చూసుకుంటూ ఇక్కడ కూర్చున్నానండి. అదృష్టం ఉండాలి కదా, మనకి ముత్యాల తలంబ్రాలు మనకి ఇవ్వాలన్నా మనం వెళ్ళిన సమయానికి అక్కడ ఉండటం, అవి తీసుకోండి అని మనకి ఇవ్వటం. ఎక్కువ తీసుకున్నా ఏమనలేదు. అందుకని కొంచెం నాకు ఆశ ఎక్కువ కదా, అందుకన్నట్టు దేవుడి తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఉంటే అవి ఇచ్చింటే అవి తీసుకొని అవి చూసుకుంటూ మురిసిపోతున్నాను. ఇంకా నేను, మా అత్తయ్య, మా అబ్బాయి, మా ఆయన ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఇంకొచ్చామండి. ఆలయం కూడా చాలా బాగుంటుంది టెంపుల్ ఇది. నాలాగే మీకు కూడా పండగలప్పుడు ఇలా టెంపుల్కి వెళ్ళటం అయితే ఇష్టమా? నేనైతే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, సాయిబాబా టెంపుల్కి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఇక్కడే కూడా మనకి రామాలయం, శివాలయం అన్నీ కూడా ఈ ఆలయంలో ఉన్నాయండి. ఇంకా మనం ప్రత్యేకంగా రామాలయం, శివాలయం వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే అన్ని దర్శనం అయితే అయిపోతాయి. అందుకని ఈ టెంపుల్కి ఎక్కువ వెళ్తాం. ఇక్కడ శివాలయం అనమాట. ఇంకా రామాలయం కూడా ఆ వీడియో అయితే తీసానో తీయలేదో అది లేదు. శివాలయం ఇది. అన్నీ కూడా ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారిని ఊరేగించే రథం ఇది. అదైతే నేను చూస్తూ ఉంటే అన్ని దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయండి చుట్టూరు. మనకున్న దేవుళ్ళ బొమ్మలన్నీ కూడా ఆ రథం పైన అయితే ఉన్నాయి. చాలా ఇంట్రెస్ట్గా అనిపించి నేను అక్కడ చూస్తూ ఉన్నాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉండేటట్టు కాసేపు అన్నీ చూసి నిదానంగా దేవుడిని చూసి ఆ తర్వాత ఇది వస్తాను. ఏదో హడావుడిగా వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా టైం ఎక్కువగా గుళ్ళో స్పెండ్ చేసేటట్టే వెళ్తాను. ఎప్పుడు వెళ్ళినా అలా అయితేనే వెళ్తాను. లేదు హడావుడికి వెళ్ళాలి, హడావుడిగా రావాలి అంటే అలా అయితే అసలు వెళ్ళను. ఇంట్లోనే దేవుడికి దండం పెట్టేసుకొని ఉంటానన్నమాట. ఇంకా టెంపుల్ నుంచి వస్తూ రిలయన్స్ డిజిటల్ కనిపించింటే అందులోకి వెళ్దామనంటే మా వారు వెళ్ళాం. నాకైతే టెంపుల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇంటికి రావటం ఇష్టం. కానీ మా వారు ఉంటే మధ్యలో ఇలా అయితే తీసుకెళ్తూ ఉంటాడు. తప్పదు కదా, మా వారితో వెళ్ళినప్పుడు ఇలా ఎక్కడికోసాటికి తీసుకెళ్తూ ఉంటాడు, వెళ్ళాల్సిందే. మొబైల్ కొందామని ఇందులోకి అయితే వెళ్ళాం. కానీ మేము అనుకున్న ఆ మోడల్ అయితే ఇందులో డిస్ప్లేలో లేదంట. అసలు మేము అనుకున్న మోడల్ అయితే ఇందులో లేదండి. మేము అనుకున్న మా
బడ్జెట్లో వచ్చే మొబైల్ అయితే ఇందులో లేదు. అక్కడ ఉన్నవి మాకైతే నచ్చలేదు. ఇంకా అందుకని చూసి అయితే కొన్ని అలా నేను నిలబడ్డాను కానీ మా వారైతే అన్నీ తిరుగుతూ ఉన్నాడు ఇంకాసేపు ఉండాలని. నాకైతే ఆకలి అవుతుంది ఇంటికి వెళ్దామని. మా వారిని ఇలాంటి ఎలక్ట్రానిక్ షాప్కి తీసుకెళ్ళాము ఏవైనా షాప్కి అంటే అసలు త్వరగా రాడు. ఇంకా అన్నీ చూస్తూ ఉంటాడు, ఏదో ప్రయోగాలు చేసినట్టు చూస్తూ ఉంటాడు అనమాట. అన్ని ఐటమ్స్ కొనకపోయినా కానీ ఇంట్రెస్ట్గా చూస్తుంటాడు. నాకేమీ ఇంట్రెస్ట్ ఉండదు, మనమేం కొంటలేదు కదా ఎందుకు చూడాలన్నట్టు నేను. కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే తనకి ఎంత ఇష్టమో అంటే అసలు అన్నీ పార్ట్స్గా ఉప్పదీసి వాటిని ఫిట్టింగ్ చేస్తాడు. అంత టాలెంటెడ్ ఉందనమాట. ఇంట్లో ఏది చెడిపోయినా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవన్నీ బాగా చేస్తాడు. మాకు ఎలక్ట్రీషియన్తో అసలు పనే లేదనమాట. అంత బాగా ఇంట్లో కరెంటుకి సంబంధించిన అన్ని పనులైతే చేస్తాడు. ఇది అక్కడ వేసిన ముగ్గండి, డిజిటల్ రిలయన్స్లో వేసిన ముగ్గు. చాలా బాగా అనిపించి వీడియో తీసాను. చాలా చక్కగా నీట్గా వేశారు. ఎవరు వేశారో కానీ వాళ్ళ షాప్ పేరు వచ్చేటట్టు కూడా ఇలా ఆవు పైన అలా వేశారు. ఇవైతే గ్యాస్ స్టవ్లు, ఇంకా కొత్త మోడల్ కదా ఇవైతే అని ఒకసారి నేను చూస్తున్నాను. నేను మిక్సీలు, కొంచెం గ్యాస్ స్టవ్లు ఇలాంటివి అయితే చూశాను కానీ ఇంకా మిగతా అవన్నీ తిరగలేదు. మా వారు షాప్ అంతా తిరిగి వచ్చాడు. ఇంకా పైన ఉంటే ఇంకొక ఫ్లోర్కి కూడా వెళ్దాం ఉన్నారు. నాకైతే ఓపిక లేదు, పో బాబు నేను ఇంట్లో పనులు చేసి ఉదయం నుంచి అలసిపోయానని ఇంకా నేనైతే వెళ్ళలేదు. మా వారు కొన్ని చూసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాడు. ఇంకా రిటర్న్ వచ్చేసామండి ఇంటికి. టెంపుల్కి వెళ్ళి అలాగే రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చాము. ఇదండి మా పండగ రోజు వ్లాగు. మీకు నచ్చిందా?